హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 23. ఇవాళ ఎన్ని వేషాలు వేశావే, మీ అక్కతో నన్ను ఎన్నిసార్లు తిట్టించావే, వాటికి బదులు తీర్చుకోవాలి కదా అని త్రిపురకి చెక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేశాడు దేవ. అంతే త్రిపుర అది తట్టుకోలేక మెలికలు తిరుగుతూ, ప్లీజ్ బావా, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను అని అరుస్తూ ఉంటుంది. చెప్పు, ఇంకొకసారి ఇలా మీ అక్క దగ్గర నన్ను ఇరికిస్తావా అని దేవ ఎంతకీ వదలకపోవడంతో, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్, నా మంచి బావ కదా అని త్రిపుర ఆయాసంతో అరుస్తూ ఉంటే, అప్పుడు ఆమెను వదిలి ఆమెను హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ ఉంటాడు. త్రిపుర కాస్త స్థిమిత పడ్డాక ఆమె వైపు వాటర్ బాటిల్ పెట్టడంతో త్రిపుర వెంటనే లేచి వాటర్ సగం ఖాళీ చేసి, దొంగ మొహమోడా, ఎవరైనా ఇలా చేస్తారా, ఎంత ఆయాసంగా ఉందో తెలుసా అని దేవాని 2 దెబ్బలు వేసింది. ఆహా, నువ్వు చేసిన పనేంటే మరి, నీ అక్క దగ్గర నన్ను ఈరోజు ఎన్నిసార్లు ఇరికించావు, పైగా దానితో నన్ను తిట్టించడం కూడా. ఇన్ని రోజుల్లో మా ఆవిడ నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు తెలుసానే, దొంగ మొహందాన, నువ్వు చేయబట్టే అది నన్ను మాటకి తిడుతుంది, లేకపోతే నాతో వేషాలు వేస్తే అలానే ఉంటుంది. మరి నీకన్నా మా అక్కకు చెల్లినే ఎక్కువ కాబట్టి నా సైడు ఉంది అని స్టైల్గా తన జుట్టు వెనక్కి వేసుకుంటుంది త్రిపుర. అవునులే, నీ అక్కకు నాకన్నా నువ్వంటేనే ఇష్టం, అందుకే నిన్ను తెచ్చి మరీ నాకు పెళ్లి చేసింది కదా. అంటే ఏంటి, అక్కకే ఇష్టమా నేనంటే, నీకు లేదా అని అడిగింది త్రిపుర దేవా వైపు చూస్తూ. ఇష్టం లేనిదే పెళ్లి చేసుకొని నిన్న బెడ్ మీద ఇదంతా జరిగిందా అని కళ్ళు ఎగరేశాడు దేవ. నేను మంచిగా చెప్పమన్నాను, ఇలా కాదు, అన్ని వెధవ మాటలే నీవి అని దేవ నడుముని గిచ్చి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది త్రిపుర. ఏంటే అలా కూర్చున్నావు, నీతో నాకు బోలెడు పని ఉంది, ఆ లైట్ ఆఫ్ చేసి ఇలారా అన్నాడు దేవ. ఏంటి, రమ్మనగానే వచ్చేస్తారా, బతిమిలాడుకోవాలి, అప్పుడు నేను కరిగితే వస్తాను, అంతేగాని నువ్వు రమ్మనగానే రాను నేను అంది త్రిపుర చాలా యాటిట్యూడ్గా. నీకు మామూలుగా బలుపు లేదే, చాలా పొగరుంది, అన్నీ దించుతాను నేను అని త్రిపుర కాళ్ళు పట్టి తనని బెడ్ మీదకి లాగి ఆమె మీద నుండి వంగి లైట్ ఆఫ్ చేశాడు దేవ. అంతే, కుక్క పిల్ల కొట్టుకున్నట్టుగా, ఇది తొండి తూచ్, నేను ఒప్పుకోను, నన్ను బతిమలాడాలి, లేకపోతే నేను నీ దగ్గరికి రాను అని త్రిపుర అరుస్తూ ఉండగానే దేవ ఆమె నోటిని లాక్ చేసేశాడు. అంతే, ఆమె అరుపులు ఆఫ్ చేసి మూలుగులు స్టార్ట్ చేసింది. తెల్లవార్లు ఇద్దరూ ఒకరి ప్రేమని ఒకరు పంచుకుంటూ వాళ్ళ ప్రేమ మైకంలో మునిగిపోయారు. ఉదయం త్రిపురనే త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని బావా, ఓయ్ బావా అని దేవాని పిలుస్తూ ఉంటుంది. నైట్ అంతా అలసిపోయిన దేవ ఏంటే అన్నాడు నిద్రమత్తులోనే. ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది త్రిపుర ఆమె కుచ్చిళ్ళకి పిండి పెట్టుకుంటూ. దేవ ఒక కన్ను తెరిచి త్రిపురని చూస్తూ, ఇప్పుడు శారీ అవసరమా, మళ్ళీ బెడ్ మీదకి వస్తావు అని బెదిరించాడు అతడు పడుకునే. అన్ని సిగ్గులేని మాటలు, నేను శారీ కట్టుకుంటుంది మనం టెంపుల్కి వెళ్దామని, మన మ్యారేజ్ అయ్యాక ఒక్కసారి కూడా టెంపుల్కి వెళ్ళలేదు కదా, నీకు ఆఫీస్కి టైం అయ్యేలోపు ఒకసారి టెంపుల్కి వెళ్ళొద్దాము బావా, ప్లీజ్ లేవా అని అడిగింది శారీ కట్టుకోవడం పూర్తి చేసిన త్రిపుర. ఇప్పుడా, బద్ధకంగా ఉందే, మీ అక్క నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు దేవ. మేమిద్దరం వెళ్ళే వాళ్ళమే, అయితే నిన్నెందుకు లేపుతాను, ప్లీజ్ ఈ ఒక్కసారికే లేవా, మా మంచి బావవి కదా అని ఐస్ చేసింది త్రిపుర. ఇక ఆమె మాటలకు లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాడు దేవ టెంపుల్కి. త్రిపుర మాటలకి దేవ లేచి ఫ్రెష్ అయ్యాక, పద బావా వెళ్దాం అని దేవ చేయిని పట్టుకొని బయటికి తీసుకువచ్చింది త్రిపుర.
అక్క నువ్వు కూడా రెడీనా అని అరిచింది త్రిపుర హాల్లోనే ఉండి. వస్తున్నా చిన్ని, మీ బావ రెడీ అయ్యాడా? అసలు ఆఫీస్కి టైం అవుతుంది అని అరుస్తాడు మళ్ళీ అని మధుర తన చీర సెట్ చేసుకుంటూ బయటికి వచ్చి దేవాని చూసి, మీరు కూడా రెడీ అయిపోయారా? మీరు ఇంకా లేచారో లేదో అనుకున్నానండి, వెళ్దామా అని అడిగింది. పద అక్క అనగానే దేవా కార్ స్టార్ట్ చేయడంతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరిని కోపంగా చూస్తూ, ఏంటే నేను మీకు డ్రైవర్నా? ఇద్దరు వెళ్ళి అలా బ్యాక్ సీట్లో కూర్చుంటే నన్ను డ్రైవర్ అనుకుంటారే చూసే వాళ్ళందరూ అన్నాడు దేవా. అనుకుంటే అనుకోనివ్వండి, అయినా మీరేం డ్రైవర్లా కనిపించడం లేదు అని మధుర అనగానే ఇద్దరికి సెటైర్లు ఎక్కువయ్యాయి అని 20 నిమిషాల తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు కార్ పార్క్ చేశాడు దేవా. కార్ పార్క్ చేస్తూ ఉండడంతో త్రిపుర మధుర వెళ్ళి పూజా సామాను కొంటూ ఉండగా డబ్బులు తీసి మధుర చేతికి ఇచ్చాడు దేవా. ఇక పూజా సామాను తీసుకొని కాళ్ళు కడుక్కొని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకొని ముగ్గురి పేరు మీద అర్చన చేశాక దేవుడి సన్నిధిలోనే కాసేపు కూర్చున్నారు ముగ్గురు ఓ పక్కగా. త్రిపుర మాత్రం వెనక్కి చూస్తూ దేవుడిని ఇంకా మొక్కుకుంటూనే ఉంది. మా అక్క కోరిక నెరవేరాలి, అక్కని బావని తల్లి తండ్రిని చేయాలి, ఇదే నా కోరిక తండ్రి, ఈ ఒక్క కోరిక నెరవేర్చు చాలు అని మొక్కుకుంటూ ఉంటుంది. అయిపోయాయా నీ పూజలు? అయిపోతే ఇక వెళ్దామే, ఆఫీస్కి టైం అవుతుంది నాకు అన్నాడు దేవా స్టెప్స్ మీద నుండి లేచి నిల్చుంటూ. అయిపోయాయండి అని మధుర అంటే, అయిపోయాయి బావా అని త్రిపుర మధుర ఇద్దరు వెనక్కి తిరిగి దేవుడిని మొక్కుకున్నాక పదండి అని ఇక ఇద్దరిని తీసుకొని ఇంటి బాట పట్టాడు దేవా. ఇద్దరిని ఇంటి ముందే డ్రాప్ చేసి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను, టిఫిన్ ఆఫీస్లో తినేస్తానులే అంటే మధుర వదలకుండా దేవాని ఇంట్లోకి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఏం కాదు ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే అని 2 దోశలు దేవాకి బలవంతంగా తినిపించి, ఇక వెళ్ళండి సరే బాయ్, జాగ్రత్త మీరిద్దరు అని మధుర త్రిపురకి ఇద్దరికీ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు దేవా. ఇక దేవా వెళ్ళాక ఇద్దరు అక్క చెల్లెళ్ళు టిఫిన్ పూర్తి చేసి లంచ్కి కూరగాయలు తరుగుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి నీలిమ ప్రకాష్ గారు రావడంతో మధుర అత్తగారిని చూసి, అత్తయ్య బాగున్నారా అని ఆవిడకి ఎదురు వెళ్ళింది. బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అని పెద్ద కోడల్ని పలకరించి చిన్న కోడల దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు త్రిపుర అని అడిగారు. బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు అని అత్తయ్య మామయ్యని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది త్రిపుర. చాలా రోజులు అవుతుంది కదా అమ్మ మీ పెళ్ళయ్యాక ఇటు రాక, అందుకే ఒకసారి చూసి వద్దామని ఇటు వచ్చాము మీ మామయ్య నేను అని అన్నారు ఆవిడ కాఫీ తాగుతూ. మీరు ఇలా చుట్టని చూపుగా రావడం ఏం బాగోలేదు అత్తయ్య, మిమ్మల్ని ఇక్కడే ఉండమంటే ఏమో ఉండరు, ఇద్దరు ఎవరూ లేనట్టు అక్కడ ఉంటారు అని అంది మధుర. అలవాటైన ప్రాణం కదా తల్లి, ఇక ఎక్కడా ఉండాలి అనిపించదు అని అన్నారు ప్రకాష్ గారు. అత్తమామగారితో మాట్లాడుతూ ఇక అక్క చెల్లి ఇద్దరు కలిసి లంచ్ ప్రిపేర్ చేసి నలుగురు కలిసి లంచ్ కంప్లీట్ చేశారు. దేవా కూడా అదే టైంకి మధురకి కాల్ చేయడంతో నీలిమ ప్రకాష్ గారు వచ్చిన సంగతి చెప్పింది మధుర. ఓకే, ఇవాళ ఉండమని చెప్పవే అమ్మా నాన్నకి, వెంటనే వెళ్ళిపోవద్దు అని చెప్పు అని అన్నాడు దేవా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.